విజయోత్సవం మా పోరాట ఫలితం అంతే. చట్టం సాధించుకోవడం అనేది ఇక్కడేంది, రేపు ఆంధ్రప్రదేశ్లో సాధించుకోవట్లేదా? రేపు కర్ణాటకలో మేము సాధించుకోమా? కర్ణాటకలో మేము సాధించుకోలేమా? ఆంధ్రప్రదేశ్లో సాధించుకోపోతలేమా? ఇక్కడ మీరు చట్టం తీసుకొచ్చామని చెప్పుకోవడం కాదు, చట్టం రావడానికి ఎంత మోసం జరిగిందో అది చెప్తాం మేము. ఈ మోసానికి కారకుడు రేవంత్ రెడ్డి, ఈ మోసానికి కారకుడు దామోదర రాయలసీమే. మళ్ళీ చెప్తున్నాం, ఎవరెవరైతే వర్గీకరణకు అడ్డు తగులుతూ ఈ మోసానికి పాల్పడే ప్రయత్నం చేశారో వాళ్ళను రాబోయే రోజుల్లో ఏ ఎమ్మెల్యేలో మా వర్గీకరణకు అడ్డు తగులుతూ బహిరంగ సభలు పెట్టారో, ఏ ఎమ్మెల్యేలు మా వర్గీకరణకు అడ్డు తగులుతూ మా బిడ్డలకు న్యాయం జరగకుండా కుట్రలు చేసి గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించుకున్నారో, గ్రూప్ 2 ఫలితాలు ప్రకటించుకున్నారో, గ్రూప్ 3 ఫలితాలు ప్రకటించుకున్నారో, వర్గీకరణ లేకుండానే ఏ టీచర్ పోస్ట్ అయితే భర్తీ చేయమని చెప్పి రేవంత్ రెడ్డిని ఒత్తిడి తీసుకొచ్చారో వాళ్ళను వర్గీకరణ జరిగినాక కూడా ప్రధాన శత్రువులుగానే భావిస్తాం.